హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఇంపార్టెంట్ జీకే బిట్స్లో జాతీయ చిహ్నాల గురించి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ టాపిక్ జాతీయ చిహ్నాలు, మన దేశంలో ఉండే అన్ని రకాల చిహ్నాలతో పాటు ప్రామాణిక రేఖాంశాలు ఇవి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రీవియస్ డిఎస్సిలో ఇచ్చిన బిట్స్ జాతీయ చిహ్నాలపై కూడా ఒకసారి చూద్దాం. జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి సుమారుగా పట్టు సమయము 45, 52, 56, 59 సెకండ్లు ఇచ్చారు. ఆన్సర్ 52 సెకండ్లు. పూర్తిగా అయితే 52 సెకండ్లు, షార్ట్ వెర్షన్లో అయితే 20 సెకండ్లు ఇది ఇచ్చారు లాస్ట్ డిఎస్సిలో. అలాగే ఇంకో బిట్ ఏంటి ఇచ్చారంటే, భారత జాతీయ పక్షి తెల్లపావురం, చిలుక, మయూరం, గ్రద్ద అని ఇచ్చారు. మయూరం నెమలి. జాతీయ పక్షి ఏది అంటే భారతదేశానికి నెమలి. ఇది కూడా లాస్ట్ డిఎస్సిలో ఇచ్చారు. అలాగే భారత ప్రభుత్వం ఈ రేఖాంశాన్ని భారత ప్రామాణిక కాలంగా పరిగణించింది. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది కూడా జాతీయ చిహ్నాల టాపిక్లోనే ఉంటుంది. ఇది కూడా లాస్ట్ డిఎస్సిలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనమైతే జాతీయ చిహ్నాలు అనే టాపిక్ని పూర్తిగా వింటే ఒక బిట్ని అయితే మనం పాకెట్లో ఉంచుకున్నట్లే ఉంటుంది. జాతీయ చిహ్నాలు. ముందుగా జాతీయ పతాకం. మన జాతీయ పతాకం త్రివర్ణ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన త్రివర్ణ పతాకం. దీని పొడవు వెడల్పులు యుఎన్ఓ జెండా నిష్పత్తి ఎలా ఉంటుందో మన దేశ జాతీయ పతాకం యొక్క పొడవు వెడల్పులు కూడా 3:2 నిష్పత్తిలోనే ఉంటాయి. అలాగే కాషాయం ధైర్యము, త్యాగ నిరతికి ప్రతీతి, తెలుపు శాంతి సత్యానికి, ఆకుపచ్చ విశ్వాసానికి, పరాక్రమానికి, భూమికి ప్రతీకలు అన్నమాట, గుర్తులు. ఇక్కడ అశోక చక్రం మధ్యలో ఉంటుంది. ముదురు నీలం రంగులో ఉంటుంది. ఈ చక్రంలో 24 ఆకులు ఉంటాయి. 24 గంటలు ధర్మ పరిపాలనకు సాక్ష్యంగా ఉంటాయి అన్నమాట. ఇది జాతీయ పతాకం గురించి. అలాగే జాతీయ పతాకాన్ని 1947 జూలై 22న రాజ్యాంగ సభ ఆమోదించింది. అంటే మనకి స్వాతంత్రానికి కొంచెం ముందు రోజులే. 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి దీన్ని అధికారికంగా ప్రదర్శించారు. తొలిసారి దీనిని ఎక్కడ ఎగరేశారంటే పార్లమెంటుపై ఎగరవేశారు. తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని 1921లో విజయవాడలో జరిగిన ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ప్రదర్శించారు. దీన్ని పింగళి వెంకయ్య రూపొందించారు. ఈయన కూడా మన ఆంధ్ర రాష్ట్ర వ్యక్తి. ఇది పూర్తిగా జాతీయ పతాకం గురించి. అలాగే ఈ త్రివర్ణ పతాకంలో తెల్ల రంగు పట్టిని మహాత్మా గాంధీ చేర్చారు. ధర్మ చక్రాన్ని అశోకుడి సారనాథ్ లయన్ క్యాపిటల్ నుండి స్వీకరించడం జరిగింది. ఈ ధర్మచక్రం భారతదేశ సంస్కృతికి, ప్రశాంతతకు చిహ్నం అన్నమాట. 24 ఆకులు ఉంటాయని చెప్పాం. ఇవి 24 గంటలు న్యాయానికి, క్రమశిక్షణకు ప్రతీకలు అన్నమాట. అలాగే భారతదేశపు జాతీయ చిహ్నం ఉంటుంది. ఇది భారతదేశపు జాతీయ చిహ్నం ఏదంటే లయన్ క్యాపిటల్. సారనాథ్లో అశోకుని ధర్మస్తూపంపై ఉండే సింహాలే ఈ లయన్ క్యాపిటల్. ఇదే భారతదేశపు జాతీయ చిహ్నము. ఈ చిహ్నం పీఠ భాగంపై సత్యమేవ జయతే అనేది దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. ఈ వాక్యాన్ని ముండకోపనిషత్ నుండి స్వీకరించడం జరిగింది. సింహాల పీఠ భాగం మధ్యలో అశోక ధర్మచక్రం ఉంటుంది. ఈ పీఠ భాగం మధ్యలో అశోక ధర్మచక్రం కూడా ఉంటుంది. ఎలాగైతే జాతీయ జెండాలో ఉంటుందో ఇక్కడ కూడా ఉంటుంది. దీనికి కుడివైపు చూడండి, అశోక చక్రంకి కుడివైపు వృషభం ఎద్దు ఉంటుంది. ఎడమవైపు అశ్వం గుర్రం నిలబడి ఉంటాయి. ఈ రెండే కాకుండా ఏనుగు, సింహం కూడా ఉంటాయి. ఈ రెండు కనిపించవు. 1950 జనవరి 26న రాజ్యాంగ సభ దీనిని జాతీయ చిహ్నంగా ఆమోదించింది. 4 సింహాల స్తూపాన్ని క్రీస్తుపూర్వం 242-232 మధ్య అశోకుడు సారనాథ్లో తన ధర్మస్తూపంపై నిర్మించాడు. అది 4 సింహాల స్తూపం. గౌతముడు తొలి సందేశం ఇచ్చిన స్థలంలోనే అశోకుడు దీన్ని నిర్మించినట్లుగా చెప్తారు. అలాగే జాతీయ గేయం. భారతదేశపు జాతీయ గేయం బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ అనే నవలలో వందే మాతరం గేయంను జాతీయ గేయంగా తీసుకున్నారు. 1896 కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశంలో మొదటిసారిగా దీనిని పాడారు, జాతీయ గేయాన్ని. ఇది ఎవరు రాశారంటే బంకిం చంద్ర చటర్జీ. జాతీయ గేయం ఏది అంటే వందే మాతరం. ఆనందమఠ్ నవల నుంచి తీసుకోవడం జరిగింది. వందే మాతరంను చటర్జీ సంస్కృతంలో రాశారు. ఆనందమఠ్ నవల 1882లో ప్రచురితమైంది. అరవింద్ ఘోష్ ఇంగ్లీష్లోకి వందే మాతరంను అనువాదం చేశారు. వందే మాతరం గేయాన్ని 1950 జనవరి 24న అంటే గణతంత్ర దినోత్సవానికి 2 రోజుల ముందున రాజ్యాంగ సభ జాతీయ గేయంగా ఆమోదించింది వందే మాతరం గేయాన్ని. అలాగే జాతీయ గీతం, నేషనల్ యాంథమ్. మన జాతీయ గీతం జనగణ మన. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పూర్తి గీతంలో 5 చరణాలు ఉన్నాయి. తొలి చరణంలో 8 లైన్లను జాతీయ గీతంగా స్వీకరించారు. చూడండి, 5 చరణాలుంటే మొదటి చరణంలో 8 లైన్లను జాతీయ గీతంగా స్వీకరించారు.
మొదటిసారి 1911 డిసెంబర్ 27న కలకత్తా ఐఎన్సీలో ఆలపించారు దీనిని. 1950 జనవరి 24న విశ్వ మానవతకు దేశభక్తికి ప్రతీకగా నిలిచే జనగణమనను ఆమోదించారు. గణతంత్రంకి 2 రోజుల ముందు ఎప్పుడు మొదట పాడారంటే 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన ఐఎన్సీ సమావేశం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అలాగే భారత జాతీయ గీతం బెంగాలీ భాషలో రాశారు. వందే మాతరం అయితే సంస్కృతంలో, ఇదైతే బెంగాలీలో. 1912లో జనవరిలో భారత విధాత పేరుతో ఠాగూర్ తత్వబోధిని అనే పత్రికలో ప్రచురించారు దీనిని. ఠాగూర్ జాతీయ గీతాన్ని మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా ఇంగ్లీష్లోకి అనువదించారు. ఈయన ఇంగ్లీష్లో కూడా దీన్ని తర్జుమా చేశారు. జాతీయ గీతం ఫుల్ వెర్షన్ పాడుటకు ఇదే లాస్ట్ డిఎస్లో ఇవ్వడం జరిగింది. 52 సెకండ్లు. షార్ట్ వెర్షన్లో పాడటానికి 20 సెకండ్ల సమయం మనం తీసుకోవాలి. ఈ నోట్స్ అంతా నేను లాస్ట్ డిఎస్సికి రాసుకున్నది, ఇప్పుడు మీకు యూజ్ అవుతుంది. అలాగే ఐరాసాలో 1947లో మన దేశం సభ్యత్వం పొందినప్పుడు దీన్ని అక్కడ ఆలపించారు. అలాగే జాతీయ గీతంగా రూపొందక ముందే జనగణమనను భగత్ సింగ్ నేతృత్వంలోని ఐఎన్ఏ జాతీయ గీతంగా నిర్ణయించింది. ఐఎన్ఏకు సంగీత దర్శకుడైన కెప్టెన్ రామ్ సింగ్ దీనిని స్వరపరిచను. దేశ స్వాతంత్రం తర్వాత తొలిసారిగా ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగిరినప్పుడు రామ్ సింగ్ తన ఆర్కెస్ట్రాతో గీతాన్ని అక్కడ పాడారన్నమాట. అలాగే విదేశాలలో మొదటగా జర్మనీ హాంబర్గ్లో 1942 సెప్టెంబర్ 11న ఇండో జర్మన్ సొసైటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అక్కడ రేడియో స్టేషన్ వారు దీన్ని ప్రచారం చేశారు. దానికి నేతాజీ హాంబర్గ్ మేయర్ హాజరయ్యారు. ఠాగూర్ రాసిన అమర్ సోనార్ బంగ్లా గీతమే బంగ్లాదేశ్కి కూడా జాతీయ గీతం. సో మన దేశానికే కాకుండా బంగ్లాదేశ్కు జాతీయ గీతం కూడా రాసింది ఎవరంటే ఠాగూర్, అమర్ సోనార్ బంగ్లా. అలాగే జాతీయ క్యాలెండర్ ఏదంటే మన జాతీయ క్యాలెండర్ శక సంవత్సరం ఆధారంగా చైత్రం తొలి మాసం, ఫాల్గుణం చివరి మాసంగా రూపొందించారు. ఈ క్యాలెండర్ను గ్రెగేరియన్ క్యాలెండర్ ఆధారంగా 1957 మార్చి 22 నుండి తయారు చేశారు. శక సంవత్సరం 1879గా. మన దేశమే గాక అంతర్జాతీయంగా కూడా గ్రెగేరియన్ క్యాలెండర్ ఎక్కువగా వాడుకలో ఉంది. శక సంవత్సరం క్రీస్తు శకం 78న ప్రారంభమైనది. శక సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. సాధారణంగా మార్చి 22న, లీప్ సంవత్సరంలో మార్చి 21న ప్రారంభమవుతుంది శక సంవత్సరం. చైత్రంలో 30 రోజులు, లీప్ సంవత్సరంలో చైత్రానికి 31 రోజులుగా తీసుకుంటారనమాట. అలాగే జాతీయ పుష్పం లోటస్ తామర పువ్వు, శాస్త్రీయ నామం నెలుంబో నూసిఫెరాగెట్టన్. జాతీయ వృక్షం అయితే మర్రి చెట్టు, దీని శాస్త్రీయ నామం ఫైకస్ బెంగలెన్సిస్. మర్రి చెట్టు ఫైకస్ బెంగలెన్సిస్. జాతీయ భాష మన దేశపు జాతీయ భాషగా హిందీని పేర్కొంటారు. ఏ ఆర్టికల్ అంటే మన రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో 343వ ఆర్టికల్ హిందీ భాషకు జాతీయ హోదా కల్పించింది 1965 నుండి. అలాగే భారత జాతీయ కాలమానం ఇదే లాస్ట్ ఇయర్స్లో ఇచ్చిన బిట్టు, నేను ఇది రాసుకున్న నోట్స్లో ఇంతకుముందే ఇస్తారని. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనుసరించి భారత జాతీయ కాలమానం నిర్ణయిస్తారు. గ్రీనిచ్ కాలమానం కంటే భారత కాలమానం 5:30 గంటల ముందు ఉంటుంది. అంటే ఇంగ్లాండ్లో 12 గంటలు అయితే మనకి సాయంత్రం 5:30 అవుతుంది అలా. అలాగే భారత జాతీయ పక్షి ఇది కూడా లాస్ట్ డిఎస్ఎల్ ఇవ్వడం జరిగింది. నెమలి, దీని శాస్త్రీయ నామం పావో క్రిస్టేటస్. నెమలిని జాతీయ పక్షిగా 1964లో భారత ప్రభుత్వం గుర్తించింది. సంవత్సరం కూడా ఇంపార్టెంట్. అలాగే జాతీయ ఫలం, ఇండియా యొక్క జాతీయ ఫలం ఏది అంటే మామిడ. దీన్నే మాంజిఫెరా ఇండికా అనే దీని శాస్త్రీయ నామం. ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటారు మ్యాంగోని. అలాగే జాతీయ క్రీడ ఏది అంటే హాకీ. జాతీయ జంతువు పెద్ద పులి, రాయల్ బెంగాల్ టైగర్. దీన్నే ప్యాంతారా టైగ్రిస్ అంటారు. 1972లో జాతీయ జంతువుగా గుర్తించారు ఈ పెద్ద పులిని. ప్రాజెక్ట్ టైగర్ను 1972లో జాతీయ జంతువుగా ప్రకటించాక 1973 ఏప్రిల్లో ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రాజెక్ట్ని ప్రారంభించింది గవర్నమెంట్. అలాగే జాతీయ జలచరం కేంద్ర ప్రభుత్వం జాతీయ జలచరంగా 2009 అక్టోబర్ 5న డాల్ఫిన్ను ప్రకటించింది. దీని శాస్త్రీయ నామం ప్లాటానిస్టా గాంగెటికా. ప్లాటానిస్టా గాంగెటికా. డాల్ఫిన్లను భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 షెడ్యూల్ 1లో చేర్చారు. అలాగే జాతీయ వారసత్వ జంతువు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2010వ సంవత్సరంలో జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును ప్రకటించింది. 2010లో జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ జీకే టాపిక్. అలాగే లాస్ట్ డిఎస్సిలో 3 నుంచి 4 బిట్స్ వరకు
ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా చాలా బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది దీని నుంచి. కాబట్టి ఈ టాపిక్ మిస్ అవ్వద్దు. ఈ టాపిక్ మొత్తం 2-3 సార్లు మీరు వింటే ఒక బిట్ని పోగొట్టు ఉంచుకున్నట్లే అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్గా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share our channel. Thank you one and all.